మల్కాజ్గిరి నియోజకవర్గ బ్రాహ్మణ సమాజం యొక్క చిరకాల కోరిక నెరవేరింది. బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 1 ఎకరం స్థలాన్ని కేటాయించడంతో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆచార్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత అభినందన సభలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని ఘనంగా సన్మానించారు. మల్కాజ్గిరి ఆనందబాగ్లోని బృందావన్ గార్డెన్స్లో ఆచార్య సంస్థ ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు హాజరయ్యారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి సుమారు 1 ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంపై బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. స్థలం కేటాయింపులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సాలువలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రాహ్మణ భవన్ కోసం స్థల కేటాయింపు సాధ్యపడిందంటే అది రాష్ట్ర మంత్రి శ్రీధరబాబు చేసిన ప్రత్యేక కృషి వల్లనేనని పేర్కొన్నారు. ఈ విషయంలో సహకరించిన ప్రభుత్వానికి మరియు ఇతర అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఐవీఆర్ కృష్ణారావు మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమం కోసం భవన నిర్మాణం ఎంతో దోహదపడుతుందని స్థల కేటాయింపు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బ్రాహ్మణ భవనానికి స్థలం ఖరారు కావడంతో నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశం నాకు పండ్రంగి గారు ప్రసాద్ గారు వచ్చి చెప్పి నామలింగేశ్వరరావు గారిని మర్చిపోయినారు. ఇంతకున్న అవుపించలేదు. రామలింగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చి చెప్తే అది అసలు ఎలా సాధ్యం అని నాకు ముందు ఒక డౌట్ వచ్చింది. ప్రభుత్వ భూమి ఒక కమ్యూనిటీ పరంగా ఎలియనేట్ చేయటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. సో తప్పకుండా ఇటువంటి అంశం సాధించి పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారికి మొత్తం మీరందరూ నేను కృతజ్ఞతలుగా ఉన్నాం. ఇటువంటి మేజర్ అలొకేషన్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు లేనిది జరిగే అవకాశం లేదు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి కూడా మనమందరం కృతజ్ఞత. సరే, రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అభిమానంతో ఇవ్వదలుచుకుంటే ఎనకుండి పనిచేసే ఇంకొక శక్తి కూడా ఉండుంటుందని కొద్దిగా ఆరా తీశాను. ఈ భూమి మీకు రావటంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించిన ఆ శక్తి శ్రీధరబాబు గారు, శ్రీపాద శ్రీధరబాబు గారు. సో వీళ్ళ ముగ్గురికి దీనికి మీరు రుణపడి ఉండాల్సి ఉంటుంది. అట్లాగే ప్రసాద్ గారు వెనక్కుండి ఎవరో ఒకరు దీన్ని ముందు నడపకపోతే మాత్రం ఇది అయ్యేటటువంటి అంశం కాదు.
రాజశేఖర రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఇంకొకరి పేరు కూడా జనరల్ గా మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను. తెలంగాణలో బ్రాహ్మణ పరిషత్ వచ్చి కొంత కార్యక్రమాలు కొన్నాళ్ళు జరిగాయి అంటే తప్పకుండా ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి. ఆయన అది ఇన్స్టిట్యూట్ చేయటం, దాన్ని ముందుకు తీసుకుపోవడం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక రిక్వెస్ట్, చాలా రోజుల నుంచి నేను శ్రీధర్ బాబు గారు ఎప్పుడు కలిసినా అప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో కూడా ఏ విధంగా మనం ముందుండి నడిపిద్దాం అన్నా. నువ్వు చేసిన ఒకటి గుర్తుంది కదా, ల్యాండ్ ఇప్పిస్తా అన్నావు. ఈ ల్యాండ్ గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా నందప్రసాద్ గారికి అంటే నేను ఎక్కడికి వెళ్ళి మనం ఫైల్ ఏ విధంగా మూవ్ చేసుకోవాలా, ల్యాండ్ ఎక్కడ ఐడెంటిఫై చేసుకోవాలా అనే మోహన్ రావు అన్న పేరు చెప్పింది. రాంబాబు అన్న కదా, నేను ఎప్పుడు మోహన్ రావు గారు అని అంటు, అదేందో రాంగ్ గా ఫీడ్ అయిపోయిందన్న మా రాంబాబు అన్న గారికి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నందప్రసాద్ గారిని తీసుకొని వెళ్తుండే, ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు. అంటే బ్రాహ్మణులలో అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారు, బట్ నాకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఇందులో ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఇది కేవలం రాజశేఖర రెడ్డి ఒక్కరితోటి కాలేదు, దీంట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలది కూడా ముఖ్య పాత్ర ఉంది అని ఏదైతే చెప్పిండ్రో అది ముమ్మాటికి నిజం. దీనికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మన మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఎప్పుడు వెళ్ళి బ్రాహ్మణ సంఘానికి సంబంధించి అన్నా మేము ఈ ఫైల్ ని ఇక్కడ దాకా తీసుకెళ్ళాం, మీరు మళ్ళా ఈ అధికారికి చెప్పాలా, ఈ అధికారి నుంచి ఫైల్ ముందుకు పోవాలంటే ప్రతి సందర్భంలో ఆయన అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడి ఆ అధికారికి చెప్పి, అయ్యా ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా, ఇది తప్పకుండా మీరు చేయాలనేసి శ్రీధర్ బాబు గారు పదే పదే ప్రతిసారి మనం ఎన్నిసార్లు తీసుకుపోయి ఆయనకు వినతి పత్రం ఇచ్చినా అన్ని సార్లు కూడా ఆయన ఈ యొక్క ఫైల్ ని మూవ్మెంట్ చేయడానికి ముఖ్య కారణం శ్రీధర్ బాబు గారు. ఆయన ఇంకొక విషయం చెప్పిండ్రన్న, నాకు అది చాలా గర్వంగా అనిపించింది. నువ్వు నా బ్రాహ్మణ కులంలో పుట్టలేదు కానీ మా బ్రాహ్మణ కులానికి ఇంత పనిచేస్తున్నావు, నిజంగా ఏ ఎమ్మెల్యే కూడా నాకు ఇటువంటి కార్యక్రమం చెయ్యి అని చెప్పి చేయలేదు అని చెప్పి ఆయన మొన్ననే మేము ఆయనను పోయి ఈ యొక్క ఆయనను సన్మానించినప్పుడు ఆయన ఈ మాట చెప్పినందుకు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. మీరు చెప్పింది అక్షరాల నిజం. శ్రీధర్ బాబు గారు దీంట్లో ముఖ్య పాత్ర పోషించడంలో ప్రతిసారి. ఇంకొకసారి మనకు ఏమైంది, ఒకసారి సిసిఎల్ఏకి పంపించారు. సిసిఎల్ఏ అధికారి అక్కడ ఏం చెప్పిందంటే 571 జీవో ప్రకారంగా దీన్ని చేయాల్సి వస్తుంది, నేను ఇది 571 ప్రకారంగా లేదు, నేను దీన్ని ఇవ్వలేను అని చెప్పి ఆయన మళ్ళీ కలెక్టర్ గారికి వాపస్ పంపిస్తే నేను మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా, అన్న ఇట్లా సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు ఈ విధంగా చెప్తున్నారు, మరి ఇది తప్పు అంటే కలెక్టర్ గారు ఇక్కడ ఒక మంచి ఐడియా ఇచ్చారు. అడ్వాన్స్ పొజిషన్ అంటే ల్యాండ్ ని అడ్వాన్స్ పొజిషన్ ఏ విధంగా ఇవ్వాలనో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నాకు పంపించినప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన అప్పటిదప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసిండ్రు, అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేయి, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలంటే నువ్వు జిహెచ్ఎంసీకి ఇది రాసి ఇవ్వాలా, ఆ జిహెచ్ఎంసీకి ఇచ్చిన దాంట్లో ఇది బ్రాహ్మణుల కోసం వినియోగించాలనేసి ఒక లైన్ రాసి ఇచ్చే అనగానే కలెక్టర్ గారు కూడా వెంటనే మనకి ఇది శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగిందన్న. నిజంగా ఇది ఒక మనం చరిత్ర సృష్టించినామని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సార్ చెప్పిండు, ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఒక కులానికి సంబంధించి మనం ఒక ల్యాండ్ ని అలాట్మెంట్ చేయించుకోవడం అంటే నిజంగా ఎంత పని చేయాల్సి వస్తుంది, ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది ఇంతకుముందు మీకు కృష్ణారావు గారు చెప్పింది అక్షరాల నిజమండి. దానికి ఎన్నో రకాలుగా శ్రమ అంటే ఇక కష్టపడి నిజంగా దీనికి అందరు పెద్దలు, మా నందప్రసాద్ గారు, మా సూర్యకుమార్ అక్క, మా ప్రభాకర్ రావు గారు, మా రాంబాబు అన్న, అదేవిధంగా మా సుధాకర్ శర్మ, మా రాజన్న, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మా నాయకులు కూడా ముందుండి అన్న ఇది మనం చేయాలా, ఇక్కడ ఎక్కువ బ్రాహ్మణులు ఉంటారు, మనం తప్పకుండా, ఎందుకంటే అపర కర్మలకు నిజంగా అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఒక్కోసారి అపర కర్మలు చేసుకోవడానికి మనకు
ఏమంటారు రూములు దొరకక ఏదో అంటే చేసేసుకున్న సందర్భము, అక్కడ చాలా మంది బాధపడుతున్న సందర్భం కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో మా యొక్క ప్రయత్నం